శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. సుఖమహర్షి మిథిలాయాత్ర గురించి తెలుసుకుంటాం. సౌనకాది మహాములారా, ప్రయాణానికి నిశ్చయించుకుని శుకుడు తండ్రి పాదాలకు సాగిలబడ్డాడు. లేచి దోయిలించి నిలబడ్డాడు. మహానుభావ, అనుమతించు. నీ మాట నాకు శిరోధార్యం. జనకుడు పాలించే విదేహ దేశాలకు వెళ్తున్నాను. దండం లేకుండా, అంటే శిక్షలు లేకుండా రాజ్యం ఎలా ఏళ్తున్నాడో, దండం లేకుండా లోకులు ధర్మ మార్గంలో ఎలా నడుస్తున్నారో, నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం. వెళ్ళి చూసి రావాల్సిందే. బయలుదేరుతున్నాను, అనుమతించు అని అభ్యర్థించాడు. ఆ నిస్పృహుణ్ణి, ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగలించుకున్నాడు. పుత్రగా బయలుదేరు, నీకు శుభమగ్గాక, దీర్ఘాయుషమస్తు. కానీ నాకు ఒక మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగి ఇక్కడికే, నా ఆశ్రమానికే రావాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి. నువ్వే నా పంచప్రాణాలు. కనపడపోతే బతకలేను సుమా. జనకుడుని దర్శించి సందేహాలు తీర్చుకుని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయన తత్పరుడివై నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి. శుకుడు మరోసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచిన బాణంలా మిథిల వైపుకు దూసుకుపోయాడు. దేశాలను చూస్తూ, రకరకాల ధర్మాలను, మనుషులను గమనిస్తూ, చెట్టు చేమ తిలకిస్తూ, తాపస, యాజక, యోగి, వానప్రస్థలను దర్శిస్తూ, అడవులు దాటి, నదులు దాటి, పుణ్యక్షేత్రాలు సేవించి, శైవ, పాశుపత, సౌర, శాక్త, వైష్ణవ సంప్రదాయాలను గుర్తించి, 2 ఏళ్లకు మేరువును దాటి, ఏడాదికి హిమాచలం దాటి మిథిలకు చేరుకున్నాడు. అక్కడ ప్రజలు జీవన విధానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అందరూ ధనవంతులే, సదాచార సంపన్నులే, సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు. అలా సంచరిస్తూ ఉంటే ఒక నగర ద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు. ఎవరు నువ్వు? నీకు పనేమిటి? ప్రశ్నించాడు. శుకుడు నివ్వెరపోయి నిలబడ్డాడు. స్థాణువులా నిలబడ్డాడు. విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకు లేదు. దొవ్వారికి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడా చెప్పు, మాట్లాడవే, మగవాడివా? ఏ పని మీద ఇటొచ్చావు? ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు. రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలో పరులెవ్వరూ ప్రవేశించకూడదు. కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అస్సలు ప్రవేశించలేదు. నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తగా, బ్రాహ్మణుడిగా కనపడుతున్నావు. నీ ఊరు, పేరు, భోగట్ట అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిపి అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు. ద్వారక, నేను వచ్చిన పని నీ మాటలతోనే అయిపోయింది. మిథిలానగరం చూడ్డానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుణ్ణి. ఎంత మోహపడి వచ్చాను. 2 పర్వతాలు దాటి వచ్చాను. 3 ఏళ్ళు నడిచి వచ్చాను. నా కన్న తండ్రే నన్ను మోసగించాడు. ఎవరిని అనుకుని ఏం లాభం? లేదా ఇదొక కర్మఫలం అనుభవించాను. సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనం కోసం తిరుగుతారు. కానీ నాకు అలాంటి ఆశలు ఏం లేవు. కేవలం భ్రమపడి వచ్చాను. ఆశలు లేని వాడికి అంతా సుఖమే. అయినా మోహసాగరంలో మునిగాను. ఎక్కడ మేరు, ఎక్కడ మిథిల? కాలినడకన వచ్చానా? ఇంతకీ ఫలితం ఏమిటి? విధివంచితుణ్ణి. ప్రారబ్ధం అనుభవించక తప్పుతుందా? మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి. మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక తీర్థమా, ఒక వేదమా? విదేహుడు రాజు, పట్టణంలోకి ప్రవేశమా లేదు. శుకుడు ఇలా తనలో తానే కొంచెం సేపు మాట్లాడుకుని విరమించాడు. ఆ మాటలన్నీ విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమైంది. ఈయనెవరో బ్రాహ్మణోత్తముడని, జ్ఞాని అని తెలుసుకున్నాడు. చేతులు జోడించాడు. సంభాషణకు దిగాడు. ద్విజోత్తమా, క్షమించు. నిన్ను నివారించాను. అపరాధం మన్నించు. నీ ఇష్టం. వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం. విముక్తానాం క్షమాబలం. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడివి. ఇందులో నీ తప్పే ఉంది? ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పంతా నాదే. నేనే ఇక్కడికి రావడమే ఒక తప్పు. పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే. బ్రాహ్మణోత్తమ, నువ్వు మహాజ్ఞానిలా కనపడుతున్నావు. నేను ప్రతిహారిని, అజ్ఞానిని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం,
ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు, ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. దయచేసి నాకు జ్ఞానోపదేశం చేసి వెళ్ళు. దోహారిక, లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు, రాగులు, విరాగులు. వారి మనప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. విరాగుల్లో మళ్ళీ 3 రకాలు ఉంటారు. పూర్తిగా తెలిసిన విరక్తులైన వాళ్ళు, ఏమీ తెలియక అజ్ఞానంలో విరక్తులైన వారు, అటు ఇటు ఊగిసలాడుతూ విరాగులయ్యేవారు. రక్తులు 2 రకాలే, మూర్ఖులు, చతురులను. ఈ చతురుల చాతుర్యం శాస్త్రజ్ఞజన్యమా బుద్ధిజన్యమా అని 2 రకాలుగా ఉంటుంది. మతి యుక్తమా అయుక్తమా అని 2 రకాలు. విప్రవర్య, నువ్వేదో చెప్తున్నా నాకేమీ అర్థం కావటం లేదు. కొంచెం విపులీకరించి అర్థమయ్యేటట్టు చెప్పు. ప్రతిహారి, సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు. అతడికి సుఖదుఖాలు కూడా పలు విధాలు. ధనం సంపాదించగలిగితే భార్యాపుత్రులు, జయాలు, సమ్మానాలు ఇవన్నీ సుఖాలే. ఆ ధనమే సంపాదించలేకపోతే అన్నీ దుఃఖాలే. ప్రతిక్షణము అశాంతి. అంచేత అతడికి సుఖం సంపాదనమైన ధనార్జనమే కర్తవ్యం. అతడి సుఖాలకు ఎవడడ్డొస్తే వాడల్లా అతడికి శత్రువే, ఎవడు సహకరిస్తే వాడల్లా మిత్రుడే. చతురుడైన రాగి ఎప్పుడూ దేనికి మోహపడడు. మూర్ఖుడైన రాగి అన్నింటికీ మోహపడతాడు. అది తేడా. ఇక విరక్తులున్నారే, వారికి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన, ఆత్మానుచింతనలు వారికి కర్తవ్యాలు. సంసార ప్రసక్తి వారికి దుఃఖహేతువు. కామ, క్రోధ, ప్రమాదాదులు అనేకం శత్రువులు. సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు. ఆ సంభాషణతో ప్రతిహారి సంబరపడ్డాడు. శుకుని జ్ఞానిగా గుర్తించాడు. లోపల కక్షలోకి ప్రవేశింపజేశాడు. అది అతి విశాలంగా, అతి మనోహరంగా ఉంది. నగర సౌందర్యం కనువిందు చేస్తోంది. రకరకాల బజారులు క్రయ విక్రయాలుగా జోరుగా సాగుతున్నాయి. కోలాహలంగా ఉంది. ఎటు చూసినా జనసమ్మర్దం. కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, రాగద్వేషాలు, కామక్రోధ లోభ మోహాలు, వాదావివాదాలు, అంతా డబ్బు డబ్బు. శుకుడు అన్నీ చూస్తూ నడిచి వెళ్తున్నాడు. మహా తేజస్వి. ఇతడు మరొక భాస్కరుడా అనుకుంటున్నారు చూసిన వాళ్ళ. అలా వెళ్ళి వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు. అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు. కర్రలా అడ్డుపడ్డాడు. శుకుడు టక్కున నిలిచిపోయాడు. మౌనంగా తన ధ్యానంలో తానుండి అలా నిలబడ్డాడు. ఎండ నీడ రెండూ ఒకటే తనకి. స్థాణువులా నిలబడ్డాడు. ఇంతలోకి ఒక మంత్రిగారు వచ్చి శుకుడికి నమస్కరించాడు. సాదరంగా లోపలికి తీసుకువెళ్ళాడు. అది 2వ కక్ష. పూల తోటల్లో ప్రశాంతంగా ఉంది. నిలువునా పుష్పించిన ఒక దివ్యవృక్షం శుకుడికి మనసును ఆనందింపజేసింది. అమాత్యుల వారు అతిథి సత్క్రియలు జరిపారు. ఒక దివ్యభవనంలో విడుద చేయించారు. కామశాస్త్ర విశారదులైన వారవంతులను ఆడిపాడి అలరింపచేయ అందగత్తులను అతడు సేవ కోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు. వారవనితలు భక్తి శ్రద్ధలతో శుకుడిని సమర్చనలు చేశారు. దేశాకాలోచనమైన తినుబండారాలు అందించారు. అంతఃపుర ఉద్యానవనాన్ని తీసుకెళ్లారు. యువకుడు, అందగాడు, మృదుభాషి, తేజస్వి అయినటువంటి శుకుని చూసి వాళ్ళంతా కామమోహితులయ్యారు. కానీ జితేంద్రుడైన మునీశ్వరుడు కదా అని కేవలం భక్తితో పరిచర్యలు మాత్రమే చేశారు. అరణీగర్భ సంభూతుడైనటువంటి శుకుడు మనస్సు నిశ్చలంగానే ఉంది, నిర్మలంగానే ఉంది. వారి పట్ల మాతృభావం చేశాడు. వారిలో కొందరు నిలువరించుకోలేక కామవికారాలు ప్రదర్శించినా అతడిలో ఏ కదలిక లేదు. హర్షించను లేదు, దర్శించను లేదు. అంటే దర్శించడం లేదంటే కసురుకోవటం కూడా లేదన్నమాట. ఆ భవనంలో అతడి కోసం రమ్యమైన శయ్యని ఏర్పాటు చేశారు. అది సర్వాలంకార శోభితమైనటువంటి శయ్య. దాని మీద విలువైన దుప్పటి పరిచారు. రకరకాల సౌఖ్యాలు, అనువైన అమరికలు దానికి ఉన్నాయి. శుకుడు శుచియై జాగరూకుడై దర్భలు చేతితో పట్టుకుని సాయం సంధ్యను ఉపాసించాడు. ఒక జాము సేపు ధ్యానం చేసుకుని అటుపైన 2 జాములు హాయిగా నిద్రపోయాడు. 4వ జాములో లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాధికాలు ముగించి ప్రాతఃసంధ్యను అర్చించి సమూహిత చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు. అప్పుడు మంత్రి పురోహిత సహితుడై జనక మహారాజు గురుపుత్రుణ్ణి సందర్శించడం కోసం ఆ భవనానికి వచ్చాడు. అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవును కానుకగా సమర్పించాడు. ఉభయకుశలో ప్రసంగ
ఓ పరి. సుఖమహర్షి, నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం, ఇలా దయచేయడం ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. కారణం తెలుసుకుని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనక మహారాజు. మహారాజా, నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు. ఆశ్రమంలో కల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు. నేనేమో అది తండ్రి మాటే అయినా అంగీకరించలేకపోతున్నాను. అది బంధనం అంటాను నేను, కాదంటాడు ఆయన. ఇలా వాదించుకుంటున్నాం. ఆ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. మిథిలాపురంలో జనకుడనే మహారాజు ఉన్నాడు. ఆయన జీవన్ముక్తుడు. విదేహరాజ్యాన్ని ఆకటంకంగా పరిపాలిస్తున్నాడు. అయినా మాయాపాసాల్లో చిక్కుకోలేదు. రాజ్యపాలన బంధం అనుకోలేదు. నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపడిపోతున్నావు. ఒక్కసారి వెళ్ళి ఆ భూపాలుని చూసిరా, నీ సందేహాలన్నీ తీరుస్తాడు. మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికి రావాలి సుమా. లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకో అని మా తండ్రి గారు చెప్పిన మీదట మహారాజా నేను నీ దర్శనానికి వచ్చాను. దయచేసి నా సందేహం తీర్చు. నేను మోక్షకామిని. తపస్సును, తీర్థాలు, వ్రతాలు, యజ్ఞాలు, స్వాధ్యాయాలు ఇవన్నీ మోక్షాన్ని ఇస్తాయా, లేక జ్ఞానమే మోక్ష కారణమా? జనక మహారాజు ప్రశాంతంగా విన్నాడు. సమాధానం చెప్పాడు. వ్యాసతనయ, విను. మోక్షం కావాలి అనుకునే విప్రుడికి కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకుని వెళ్ళి గురు సన్నిధిలో వేదాధ్యయనం చెయ్యాలి. వేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి. గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్నియంతో శుచిగా సంతోషంగా జీవయాత్ర సాగించాలి. దురాశ ఉండకూడదు. దుష్కర్మలు చేయకూడదు. కొడుకును మనుమణ్ణి ఎత్తి వానప్రస్థం స్వీకరించాలి. తపస్సు చెయ్యాలి. అంతఃశత్రువులు 6 జయించాలి. భార్యను కొడుకుకి బాధ్యతగా అప్పగించాలి. అన్ని అగ్నులను తన ఆత్మలోనే ఆరోపించుకుని శాంతచిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో తురీయాశ్రమంలో అంటే సన్యాసాశ్రమం 4వ దాంట్లో ప్రవేశించాలి. విరక్తుడికే సన్యాసం అనుకునే అధికారం మరెవ్వరికీ లేదు. మరే మార్గము లేదు. ఇది వేదవాక్యం. దీనికి తిరుగులేదు. సుఖమహర్షి, మానవుడికి 48 సంస్కారాలు చెప్తోంది వేదం. అందులో 40 సంస్కారాలు గృహస్థుడికే. సమధమాదులు 8 మాత్రమే సన్యాసికి. ఆశ్రమం నుంచి ఆశ్రమానికి క్రమంగా వెళ్ళాలని శిష్టుల యొక్క అనుశాసనం ఇక్కడ శుకుడు కల్పించుకున్నాడు. జనక మహారాజా, జ్ఞాన విజ్ఞానాల వల్ల హృదయంలో వైరాగ్యభావం వెల్లివిరిస్తే స్థిరపడితే అప్పుడు కూడా మొదటి 3 ఆశ్రమాలు తప్పవా అని ప్రశ్నించాడు. గురుపుత్ర, ఇంద్రియాలు చాలా బలిష్టాలు. అవి అంతంత మాత్రాన ఆజ్ఞలకు లొంగవు. పరిపక్వ స్థితికి చేరుకుని అపరిణితులను అవి మరీ ఆట పట్టిస్తాయి. రకరకాల వికారాలు పుట్టిస్తాయి. అవి కలిగించే వికారాలు ఎటువంటివంటే భోజనేచ్ఛ, సుఖేచ్ఛ, శయ్యేచ్ఛ, పుత్రేచ్ఛ వంటి యతీశ్వరుడికి ఇవి కలిగితే తీరదెట్లాగా? తీరకపోతే, ఈ వాసనలు వదలకపోతే దారుణమైన అశాంతి, అంతరంగంలో అలజడి. ఇది అస్సలు చెరగకూడదన్నా అణిగిపోవాలన్నా క్రమంగా వదిలించుకోవడం ఒక్కటే మార్గం. పైకెక్కి పడుకున్నా వాడికి పతనం తప్పదు. నేల మీద పడుకున్న వాడికి బెంగే లేదు. సన్యసించి భ్రష్టుడైతే మరతడికి దారే లేదు, దిక్కు లేదు. పిపీలిక చూడు, చెట్టు మొదటి నుంచి పాకుతూ పైకి వెళ్తుంది. అలసిపోకుండా హాయిగా భద్రంగా మెల్లమెల్లగా ప్రయాణం సాగించి ఫలాన్ని అందుకుంటుంది. అదే పక్షి అయితే ఫలాన్ని ఎవరో తన్నుకుపోతారన్నట్టుగా వేగంగా ఎగురుకుంటూ వెళ్తుంది, అలసిపోతుంది. మనస్సు బహుగట్టి పిండం. తగినంత అభ్యాసం లేని వారికి అంటే అకృతాత్ములకు అది బొత్తిగా అజేయం. అంచేత ఆశ్రమాలు క్రమంగా దాన్ని జయించాలి. గృహస్థాశ్రమంలో ఉన్నప్పటికీ అతడు సుమతి, శాంతుడు, ఆత్మజ్ఞానం కలవాడు అయినట్టయితే లాభాలకు పొంగడు, నష్టాలకు పొంగడు. రెండింటినీ సమదృష్టితోటే ఉండగలుగుతాడు. వేదవిహిత కర్మలను ఆచరిస్తూ దుష్కర్మలను పరిహరిస్తూ
యథాలాభ సంతుష్టుడై జీవయాత్ర సాగించేవాడు నిస్సంశయంగా ముక్తుడవుతాడు. నన్ను చూడు, రాజ్యపాలన ఉండి జీవన్ముక్తిని కాగలిగాను. యథేచ్ఛగా సంచరిస్తున్నాను. అయినా నాకేమీ అవ్వటం లేదే. వివిధ భోగాలను అనుభవిస్తున్నాను, అనేక కార్యాలను చేస్తున్నాను, అయినప్పటికీ ముక్తుని కాగలుగుతున్నాను. అలాగే నువ్వు అవ్వాలి, కాగలుగు, ప్రయత్నించు. విప్రకుమార, మరొక రహస్యం విను. కనబడేదాన్ని కష్టపడి ఎలాగో అలా బంధించవచ్చు. కనపడని దాన్ని ఎలా బంధిస్తావు? పంచభూతాలు, వాటి గుణగణాలు ప్రత్యక్షాలు అంటే అనుభవంలోకి వచ్చేవి. వీటిని జయించవచ్చు అంటే బంధించవచ్చు. ఆత్మ ఏనాడు ఎవరికి ప్రత్యక్ష విషయం కాదు, అనుమానగమ్యమే. నిరంజనము నిర్వికారము అయిన ఆత్మను బంధించడం ఎలాగా? సుఖదుఖాలకు మనస్సే ముఖ్య కారణం. అది నిర్మలంగా ఉంటే సమస్తము నిర్మలంగానే ఉంటుంది. అది నిర్మలం అంటే దోషరహితం కాకపోతే ఎన్ని పుణ్యతీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా నిరర్ధకం. మానవుల బంధమోక్షాలకు దేహము, ఇంద్రియాలు, జీవాత్మ ఇవేవి కారణాలు కాదు. కేవలం మనస్సు ఒక్కటే కారణం. పరిశుద్ధాత్మ ఎప్పుడూ విముక్తమే. అది బంధింపబడదు, బంధనం కాదు. బంధమోక్షాలు మనస్సంసితాలు. మనసు శాంతిస్తే అన్నీ ఉపశమిస్తాయి. అంతా ప్రశాంతయే. శత్రువుడు, మిత్రుడు, ఉదాసీనుడు ఈ భేదాలు మనఃకల్పితాలు. కనిపించని ఏకాత్మకు ఇటువంటి భేదాలు అసంభవాలు. ఋషితనయ, జీవుడు ఎప్పుడు బ్రహ్మమే. అది ఏకైక సందేహం లేదు. కానీ లోకంలో భిన్నత్వం కనిపిస్తుంది. అది అవిద్యాకల్పితం. విద్యతో దాన్ని తొలగించుకోవాలి. ఆలోచనాపరులు నిరంతరము జాగరూకులై విద్య అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి. ఎండలేందే నీడ సుఖం తెలియనట్టు అవిద్య లేందే విద్య అవగతం కాదు. గుణాల్లోనే ఉంటాయి. ఇంద్రియాలు ఇంద్రియార్థాల్లోనే ప్రవర్తిస్తాయి. కనుక అక్కడ ఆత్మకు ఏ దోషము లేదు. ఇంతకీ వ్యాసపుత్రుడా, వేదాలు ఏర్పరిచిన ఈ కట్టుబాటు అంతా ధర్మరక్షణ కోసమే. లేకపోతే సాగతులకు లాగా అంటే బౌద్ధులాగా ధర్మ వినాశనం మనకి తప్పదు. ధర్మనాశనం కలిగితే వర్ణాచారాలు నశిస్తాయి. అంచేత వేదోక్త మార్గంలో ప్రయాణించడమే అందరికీ అన్ని వేళలా శుభప్రదం. జనకుడు చెప్తుందంతా ఏకాగ్రచిత్తంతో వింటున్నాడు శుకుడు. ఈ చివరి మాట ఎందుకో రుచించలేదు. ప్రశ్నించాడు. మహారాజా, నువ్వు చెప్పిందంతా విన్నాను, కానీ ఒక్క సందేహం మిగిలిపోయింది. వేదం చెప్పే ధర్మాల్లో కొన్ని హింసా బహుళాలు కదా. అటువంటప్పుడు వేదధర్మం ముక్తిప్రదం ఎలా అవుతుంది? ఉదాహరణకు సురాపానం, పశుహింస, మాంసభక్షణం ఇత్యాదులు అధర్మాలే కదా. సాత్రామణి వంటి కొన్ని క్రతువుల్లో సురాపానం చెప్పింది వేదం. అలాగే జూతక్రీడ ఇలాంటి దోషాలున్న వ్రతాలు చాలానే ఉన్నాయి. వెనకటికి వందలాది యజ్ఞాలు చేసిన శిశుబిందు మహారాజు కథ తెలిసిందే కదా. ఆ యజ్ఞాల్లో బలి చేసిన పశువుల చర్మాలు వింధ్య పర్వతమంత గుట్ట అయ్యాయట. రక్తము, కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మన్వతి అనే నది ఏర్పడిందట. అయినా ఆ రాజు స్వర్గాన్ని పొందాట. ఇలాగనే అతనికి కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది. ఇటువంటి హింసాత్మక ధర్మాలను ప్రబోధించే వేదాల పట్ల నాకు గురి కుదరటం లేదు. పురుషుడు స్త్రీ సంగమం వల్ల సుఖపడతాడు, అది దొరకకపోతే దుఃఖిస్తాడు. మరి సంసారి జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? మహారాజా, ఇవి నాకు ఇప్పటికీ మిగిలిన సందేహాలే. దయచేసి వివరించమన్నాడు శుకుడు. జనకుడు ఉపక్రమించాడు. విప్రోత్తమ, యజ్ఞాల్లో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు, అది అహింస. ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస అహింసల నిర్ణయం. అగ్నిలో ఇంధనం వేస్తే పొగ వస్తుంది, వెయ్యనప్పుడు ఏమీ ఉండదు. అలాగే దీని విరాగికి ఇది అహింస, అనురక్తుడికి హింస. రాగం లేకుండా, అహంకారం లేకుండా కేవలం విధిగా త్యాగంగా చేసే ఏ పనైనా అకృతం అంటారు వేదవేత్తలు. ఆత్మను జయించిన ముముక్షువుల దృష్టిలో అది అహింస, గృహస్థులకేమో హింస అవుతుంది. ఇలా చెప్పి జనకుడు ముగిస్తే కాబోలనుకున్నాడు శుకుడు. అక్కడితో హింసాహింసల గొడవ వదిలిపెట్టేశాడు. మరి ఇన్ని మౌలికమైన సందేహాలు లేవనెత్తాడు. రాజోత్తమ,
మాయావృతుడై మాయామధ్యలంలో ఉంటూ మనిషి నిస్పృహుడుగా విరాగ్గా ఎలా కాగలుగుతాడు? శాస్త్రజ్ఞానంతో నిత్యానిత్య వివేకాన్ని పొందినా మనస్సు మోహాన్ని విడిచిపెట్టలేకపోతోంది. మరి నరుడు ముక్తుడయ్యేది ఎలాగా? అంతర్గతమైన చీకటిని అంటే తమస్సును పోగొట్టుకోవడానికి శాస్త్రజ్ఞుడు శాస్త్రబోధకుడు సరిపోతాడు అనుకోను. వెలిగించకుండా దీపం అన్నంత మాత్రం చీకట్లు తొలగిపోతాయా? శాస్త్రజ్ఞానం ఆచరణలోకి వస్తేనే, మోహ విభ్రాంతి తొలగితేనే మొత్తం ఆచరణలోకి వచ్చినట్టు లెక్క అన్నాడు. మహారాజా, మరొక సంగతి, ఏ ప్రాణికి హాని చేయకూడదు, ద్రోహబుద్ధి ఉండకూడదు. ఎప్పుడు పండితులు చెప్పేదే కదా. గృహస్థుడికి ఇది ఆచరణ సాధ్యమా? నీ మాటే తీసుకుందాం. విత్తేష రాజ్య సుఖాష సంగ్రమ జయేషేన, రాజుగా ఇవన్నీ నీకు ఉన్నాయి. మరి నువ్వు జీవన్ముక్తుడిగా ఎలా అవుతావు? చోరుల్ని చోరులుగా చూస్తున్నావు, సాధువుల్ని సాధువులుగా చూస్తున్నావు. స్వపరతత్వం నీకుంది. విదేహుడివి ఎలా అవుతావు? పులుపు, చేదు, కారం, ఉప్పు రుచులన్నీ ఎరుగుదువు. నచ్చినవి శుభాలుగా ఆస్వాదిస్తోంది నీ చిత్తం, నచ్చనివి అశుభాలుగా రుచించక అలా ఆస్వాదించలేకపోతోంది. కాలోచితంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్నావస్థలు నీకు నడుస్తూనే ఉన్నాయి. మరి సన్యాసాశ్రమం, జీవన్ముక్తి ఉన్నానంటే ఎలాగా? రథ, గజ, అశ్వ పదాతి బలాలు నీ వశంలో ఉంటాయి. వీటన్నింటికీ నేనే ప్రభు, అధిపతిని అని అనుకుంటూ ఉంటావా, ఉండవా? రుచికరమైంది, నచ్చింది తింటున్నావు, ఆనందిస్తున్నావు. ఇంకా విమనస్కత్వం ఏమిటి? పూలదండ, నాగుపాము పట్ల సమదృష్టి కలవాడు ఎవడు, ఎక్కడున్నాడు? మహారాజా, మట్టి చెక్కను బంగారు ముక్కను ఒకేలా పరిగణిస్తూ సర్వత్రా ఏకత్వ బుద్ధిని కలిగి సర్వ ప్రాణకోటికి హితం చేస్తున్నట్టే అయితే అతడే కదా విముక్తుడంటేను. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.